భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. కీర్తనలు 37:34. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. దేవుని నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన, అనగా అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించినచో నిత్య జీవమును స్వతంత్రించుకొనెదరు. నిన్ను నీవు హెచ్చించుకొనినట్లయితే నిన్ను నీవు స్వతంత్రించుకొనలేవు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. విశ్వాస యాత్రలో బహు జాగ్రత్తగా సాగిపోవాలి. నీవు నిజమైన దేవుని బిడ్డగా దేవుని బలిష్టమైన హస్తం క్రింద ఆయన రెక్కల చాటున దాగి ఉండాలి. జయకరంగా జీవించాలి. సాత్వికుడైన మోషను దేవుడు హెచ్చించి ఫరో రాజుకు దేవునిగా నియమించాడు. దేవుని ప్రేమించు, ఆయనను మహిమపరచు, నిందారహితముగా జీవించు. దేవుడు నిన్ను హెచ్చించి నీ ద్వారా అనేకులను దీవించునుగాక. ఆమేన్.